నేనేమంటున్నా అంటే దీంట్లో రాజు గారు సార్ ఇప్పుడు రాజు గారు ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇందాక దత్తాత్రేయ గారు ఒక మాట అన్నారు, జియో నెంబర్ 9 ప్రస్తుతానికి కోర్టు చిక్కుల్లో ఇరుక్కున్నది. సో దీని మీద విచారణ జరిగితే ఏం జరుగుతుంది? జియో బిల్లు 3వ నెంబర్ బిల్లు, 4వ నెంబర్ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, జియో నెంబర్ 9 అన్ని లీగల్ గా తప్పులు ఉన్నాయి, చట్టపరంగా తప్పులు ఉన్నాయి, రాజ్యాంగ పరిధులు కూడా ఉల్లంఘన జరిగింది అనేది ప్రధానంగా ఉంది. ఆఖరి జియో నెంబర్ 9 ఈ రోజు కోర్టులో ఇరుక్కుంది. ఏం పరిస్థితి సార్? ఒక్క నిమిషం దత్తన్న గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, మిగతా పెద్దలతో అద్భుతంగా మాట్లాడారు. విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఒక కుట్ర స్టార్ట్ చేశారు అన్నట్టు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మండల్ కమిషన్ నివేదిక పైన ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% గ్యాప్ దాటకూడదు అని చెప్పేసి అది ఉందని ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నది. బ్రదర్, అందరు చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఇంద్ర సహాని జడ్జిమెంట్ వచ్చే నాటి వరకు ఎక్కడ కూడా రిజర్వేషన్ అనే పదాన్ని నిర్వచించబడలేదు, ఈ రిజర్వేషన్ పదాన్ని డిఫైన్ చేయలేదు. కానీ మొన్న 103 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారము రిజర్వేషన్ పదాన్ని నిర్వచించి రిజర్వేషన్ పదాన్ని రాజ్యాంగంలో చర్చ తర్వాత ఆ రిజర్వేషన్ పదాన్ని ఏ విధంగా డిఫైన్ చేసే అధికారం కోర్టులో ఉంటుంది. అది కోర్టులో మీరు వాదించాలి. ఏమని? రిజర్వేషన్ పదాన్ని డిఫైన్ చేసే అధికారము రాజ్యాంగంలో లేని పదాలు డిఫైన్ చేసే అధికారం సుప్రీంకోర్టు ఉంటుంది, కానీ రాజ్యాంగంలో ఒక పదాన్ని డిఫైన్ చేసిన తర్వాత ఆ పదాన్ని డిఫైన్ చేసే సుప్రీంకోర్టు ఉండదు అని కోర్టులో వాదించాలి. ఒక విషయం. ఇంకొక విషయము, వీళ్ళందరూ మన బీజేపీ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతూ ఈ కోర్టు రూలింగ్ అని ఇవన్నీ చెప్తా ఉన్నది కోర్టులు కాదు. ఇంకా ఇది ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందని ముస్లింలు ఉన్నారని ఆ పార్టీ మాట్లాడుతున్నారు. భయ్ మేము ముస్లింలు ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ముస్లింలు లేరా? గుజరాత్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ముస్లిం లేదా? యూపీ లేదా? అవన్నీ పక్క పెట్టండి. ముస్లింలు లేకుండా మీ పార్టీ తరఫు నుంచి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? సరే, ముస్లిం లేకుండా రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధమా? రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమా? మరి ఏం చేస్తున్నారు మీరు? ఒక విషయం. ఇంకొక విషయం మాట్లాడుతున్నారంటే మీరు ఆల్ ఇండియా లోపల ఉన్న గవర్నర్లు ఎంతమంది బీసీ నియమించారు అవన్నీ పోటీయండి. మీరు ఇప్పుడు కొత్తగా సెన్సెస్ స్టార్ట్ చేశారు కదా, ఈ సెన్సెస్ లోపల బీసీ కులాల ఆధారంగా కులగణన చేపడుతుంది కదా, ఆ కులగణన చేపట్టిన తర్వాత ఏ కులం ఎంత జనాభా ఉంటే బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాను హామీ ఎందుకు ఇవ్వట్లేదు? పబ్లిక్ వచ్చి మీ ప్రైమ్ మినిస్టర్ గానీ మీ పార్టీ అధ్యక్షుడు గానీ ఎందుకు మాట్లాడట్లేదు? అది పక్క పెట్టండి. ఇంకోటి, వీళ్ళు అంటున్నారు ఇప్పుడు అన్ని పార్టీలు, విజయ్ గారు మాట్లాడుతున్నారు. విజయ్ గారు ఏమంటే 9th షెడ్యూల్ లోపల పెట్టాలి అన్నారు. కానీ విజయ్ గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అన్న మొన్న ఐఆర్ కోయిలో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2007 లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము 1973 సంవత్సరం తర్వాత 9వ షెడ్యూల్ చేర్చిన ప్రతి ఒక్క అంశం పైన, ప్రతి ఒక్క అంశ చట్టాల పైన జ్యుడిషియల్ రివ్యూ విధించే అధికారం ఉంది. అధికారం చెప్పేసి చెప్పలేరు ఒక 2 minutes. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ కుట్రలు చేస్తున్నాయి. ఈ 9వ షెడ్యూల్ చేర్చాల్సిన అవసరం లేదు, చేర్చిన జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలనుకుంటే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీసీ మంత్రి మొన్న కొండా సురేఖకి బీసీ మంత్రికి ఇంటికి పోలీసులు పోతారు, ఒక మంత్రి పదవులు ఉన్న వాళ్ళ ఇంటికి పోతారా? అరే వీళ్ళు ఏ పార్టీలు ఉన్నా సరే, నేను ఏమంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పేది, బీజేపీ చెప్పేది, తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పేది, అందరికి చెప్పేది విషయం చెప్తుందంటే మీరందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోండి, ఒక తీర్మానం చేయండి. ఏంది 50% రిజర్వేషన్ దాంట్లో సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకిస్తుంది కదా, అది వదిలేస్తే చట్టసభల లోపల ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం 27% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా 27% రిజర్వేషన్ ఇచ్చిన కోర్టు కొట్టేవి కదా. మళ్ళీ మీ పార్టీలు అందరూ కూడా ఏకపక్షంగా కూర్చొని 27% మేము చట్టసభలో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎందుకు తీర్మానం ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు తీర్మానం చేయట్లేదు? ఎందుకు అసెంబ్లీ బిల్ ప్రవేశపెట్టట్లేదు? ఇవన్నీ మీరు అన్నట్టు వాళ్ళ సుప్రీంకోర్టుకి వెళ్తే 50% దాటితే బలమైనటువంటి కారణాలు చూపించాలి కదా, ఆ కారణాలు చూపించలేకపోవడమే కదా ఈ రోజు కోర్టులన్నీ అడ్డుకుంటున్నాయి. ఒక్కొక్క నిమిషం సార్. ఇప్పుడు ఇదే బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఇచ్చిన తర్వాత వితిన్ 1 week లో, ఒక వారం లోపల క్యాబినెట్ కమిటీ, లోక్సభ అప్రూవల్ అయిపోతుంది, క్యాబినెట్ కమిటీ అప్రూవల్ అవుతుంది, లోక్సభ అప్రూవల్ అవుతుంది, రాజ్యసభ అప్రూవల్ అవుతుంది, ప్రెసిడెంట్ అప్రూవల్ అవుతుంది, గెజెట్ ఇష్యూ అవుతుంది, బిల్లు ప్రవేశపెడుతుంది. అరే ఏ విధంగా మీరు అనుకుంటే అన్ని అనుకున్నప్పుడు బీజేపీ పార్టీ ఇంత ఏకక్షత్ర బీజేపీ పార్టీకి ఇది పెద్ద విషయం కాదండి. ఆర్టికల్ 370 రద్దు చేసింది చాలా చిన్న లాజిక్ తోని. చిన్న లాజిక్ ఏంటంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ మాత్రమే 370 రద్దు చేసే అవకాశం ఉంటుంది. కనుక చిన్న ఆర్టికల్
3-4 ప్రకారము ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చే అధికారము కేంద్రం ఉంటుంది కనుక ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్ అధికారం ఇచ్చి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దులు విభజించి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పుడు రాష్ట్రమే లేదు కనుక ఆర్టికల్ 370 వర్తించదు అని ఇంత లాజికల్ గా ఆర్టికల్ 370 ప్రాధాన్యత క్రియారహితం చేసిన బీజేపీ పార్టీకి ఈ బీసీ రిజర్వేషన్లు ఈ చట్ట సవరణ చేసే అధికారం లేదా, అవకాశం లేదా? ఆల్ పార్టీస్ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ సిపిఐ మీ కబ్బులు పక్క పెట్టండి చిత్తశుద్ధిగా. అంటే ఇక్కడ బీజేపీ చెప్తుంది ఒకటే, ఈ ఎపిసోడ్ మొత్తంలో కులగణన సర్వే సరిగ్గా లేదు, ఇందులో ముస్లింలను కలిపారు. రేపు పొద్దున మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము సెన్సెస్ చేస్తున్నాం, జనగణనతో కులగణన అప్పుడు చేస్తాం, అసలు లెక్కలు అప్పుడు తీసి అప్పుడు ఇస్తాం. అది బీజేపీ రియాక్షన్. మేము బీజేపీ పార్టీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు కానీ, దాని తర్వాత ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, మీ పిఎం క్యాండిడేట్ కానీ, మీ హోమ్ మినిస్టర్ కానీ పబ్లిక్ గా అనౌన్స్ చేయండి. ఏమని? అరే ఈ నేను జనసేన చేస్తున్న కులాల జనాభా ఆధారంగా దానిలో బీసీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తాము. ఇది ఉద్యోగ విద్యారంగం లోపల, అదే విధంగా స్థానిక సంస్థల లోపల, చట్టసభల్లో కూడా అదే స్థాయి లోపల రిజర్వేషన్ ఇస్తామని చెప్పండి. చెప్పే దమ్ముందా? ఇంకెన్ని రోజులు బీసీలని ముస్లింలను పెట్టి బీజేపీ అంటది, టీఆర్ఎస్ పార్టీ ఏమో కోట్లు అంటది, కాంగ్రెస్ ఏమో కోట్లలో ఉందంటది. ఇవన్నీ కబులు ఎందుకండి? బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మీరన్ని ప్రతి ఒక్క పార్టీలో ఉన్న బీసీలు మీ యొక్క పార్టీ అధినాయకులని ఎదురించి మాట్లాడండి, మనకి రావాల్సిన హక్కుల కోసం పోరాడండి. మిత్రులారా, మీకు అందరికి నేను వ్యతిరేకం కాదు. ఇదే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అన్ని పార్టీస్ మేము తెలంగాణ అనుకూలం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేది, చిదంబరం కమిటీ ప్రకటన తర్వాత అన్ని దొంగ నాటకాలు, దొంగ మాటలు తిన్నాయి. సేమ్ అటువంటి విధానం మేము ఇప్పుడు చూస్తున్నాము. కానీ ఆ కళ్ళపుల్లి కబుర్లు అనేది ఇప్పుడు జరగదు. మేము ఊకోము. బీసీలు మొత్తం అన్ని ఇంకో కొత్త కుట్రలు ఎత్తున్నారు. ఏమని? బీసీలు మొత్తం అన్ని కులాలు ఉన్నాయి, ఏకం కాదు. బీసీలో సబ్బండ కులాలు, బీసీలో అన్ని కులాలు ఏకమవుతున్నాయి, ఏకతాటిపైకి వస్తున్నాయి. సబ్బండ కులాలు ఏకమై ఉద్యమం చేసి బీసీలకు కావాల్సిన హక్కులు పొందుతాయి. ఉద్యమం చేస్తాం. ఈ కుట్రలు పక్క పెట్టండి. మీరన్న రాజు గారు, మీరన్న మాటలకు మీ మాటలకు నాకు ఒక మాట గుర్తొస్తుంది. చెప్పండి సార్. మీరు అన్న మాటలు నాకు మాట గుర్తొస్తుంది. ఎప్పుడైతే ఈ వెనకబాటుతనం పైన తిరుగుబాటు మెదళ్లలో మొదలవుతుందో అప్పుడే రాజ్యాధికారం కోసం అసలైనటువంటి ఉద్యమం మొదలవుతుంది అని చెప్పేసి బీపీ మండల్ చెప్పినటువంటి మాట ఇది. బీపీ మండల్ చెప్పారు, ప్రకృతి సూత్రాల ప్రకారం కూడా అణిచివేత ఒక స్థాయి వరకు అణిచివేయబడుతుంది. అణిచివేత ఉద్యమం వస్తుంది, విప్లవం వస్తుంది, బీసీ విప్లవం వస్తుంది, బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఈ కులాలు ఏకం కాదు, సబ్బన్న కులాలు ఏకం కాదు. ఇవన్నీ నాటకాలు ఆపాలి, అన్ని కులాల వాళ్ళు. ఇంకొక పాయింట్ ఆపాలి సార్. రాజు గారు, ఇంకొక పాయింట్, మీ ఆవేశాన్ని నేను ఆపదలుచుకోలేదు, కానీ ఒక ఉగ్ర రూపంగా ఇక కోర్టులో ఒక డెసిషన్ రాబోతోంది. 42% రిజర్వేషన్లు ఆగిపోయినాయి, సో రేపు పొద్దున ఉద్యమం చేస్తాం, బంద్ ప్రకటిస్తాం అన్న కాలు 10 రోజుల తర్వాత వస్తే అప్పటికి ఎక్కడోళ్ళు అక్కడ చల్లబడతారు. సో నాయకత్వ లోపం కూడా జరుగుతోంది తెలంగాణలో బీసీలలో. సార్, బీసీలో నాయకత్వం తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇటువంటి నాయకత్వ లోపం ఉన్నది. అన్ని వర్గాలు సాహిత్యం అవసరం. ఒక ఉద్యమం కావాలంటే సాహిత్యం అవసరం. బీసీలో నష్టాలు ప్రజలకు తెలియాలి. అన్ని నష్టాలు చెప్పబోతున్నాం. నా చివరికి ఒక విషయం సార్, అందరికీ ఎస్సీ ఎస్టీ జనాభా 16.5% ఎస్సీలకి వాళ్ళ జనాభా ప్రకారం ఉద్యోగ విద్యారంగంలో రిజర్వేషన్ ఇచ్చినాం. ఎస్సీ జనాభా 10% ఉంటే వాళ్ళకి ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇచ్చినాం. 9% ఉన్న ఓసీ జనాభాకి 10% రిజర్వేషన్ ఇచ్చినాం. వాళ్ళ జనాభా ప్రకారం ఇచ్చి 62% ఉన్న నా బీసీ సమాజానికి 27% రిజర్వేషన్ ఇచ్చి మాకు రావాల్సిన 25% వాటాన్ని ఓపెన్ జనరల్ లో పెట్టి ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ పోటీ పడొచ్చని. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడి సమాజం అండి? ఇదివన్నీ తెలియదా రాజకీయ పార్టీలకు? 10,000 ర్యాంకు దాటిపోతే ఫీ రీయింబర్స్మెంట్ వర్తించాలంటాం. బీసీలకు మేలుకోలేదన్నా?